ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు డైలీ బ్రెడ్. ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని మనం పొందుకోవడం ద్వారా గొప్ప శక్తిని, ఆశీర్వాదాలను మనం పొందుకుంటాం. దేవుని యొక్క వాగ్దానం గొప్ప బలాన్ని, మన మనసుకు నెమ్మదిని కలిగిస్తుంది. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని, దేవుని వాగ్దానాన్ని మనం ధ్యానించడం ద్వారా ఆ రోజులో అనేకమైన మేలులను మనం పొందుకుంటాం. ఈరోజు దేవుడు నీతో స్పష్టంగా ఒక వాగ్దానాన్ని ఆయన చేస్తున్నాడు. చూద్దాం అదేంటో. బైబిల్ ఉన్నవారు తమ బైబిల్లో యెషయా గ్రంథం 43వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు మనకు చెప్తున్నాడు, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను అని. అవును, ఏ విషయంలో మనం భయపడుతున్నాం? ఏ విషయాలను చూసి మనం భయపడిపోతున్నాం? మనకున్న సమస్యలను చూసా, మనకున్న ఆర్థిక ఇబ్బందులను చూసా, మనకున్న కుటుంబ సమస్యలను చూసా, దేన్ని చూసి నువ్వు భయపడిపోతున్నావు? ఈరోజే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను అని. దేవుని యొక్క వాగ్దానం ఎంత శ్రేష్టమైనదంటే, మన దేవుడు మాట తప్పనివాడు. ఈరోజు ఏ విషయంలో అయితే నువ్వు భయపడిపోతున్నావో ఆ విషయం గురించి, ఆ సమస్యను గురించి నీతో స్పష్టముగా ఈ వాగ్దానాన్ని నీకు అందిస్తున్నాడు. నీకున్న సమస్యలను చూసి, నీకున్న వేదనలను చూసి, నీ జీవితంలో జరిగే సంఘటనలను చూసి దేవుడు ఈ మాట చెప్తున్నాడు. చిన్నపిల్లలను చూడండి, తండ్రి పక్కనుంటే వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు. అటువంటిది పరమ తండ్రి మనకు తోడై ఉన్నాడు, అందులోనూ భయపడొద్దు అని మనకు చెప్తున్నాడు. అంటే మనం ఇంకెంత ధైర్యంగా ఉండాలి? సమస్యలు అనేవి నీ విశ్వాసానికి పరీక్ష. నువ్వు ఈ పరీక్షలో పాస్ అయ్యావంటే గొప్ప బహుమానాన్ని నీవు పొందుకుంటావు. సమస్య వచ్చిందని, కృంగుదల వచ్చిందని ఎప్పుడూ కూడా మనం భయపడిపోకూడదు. ఎందుకంటే మన పక్కన ఉన్నవారు, మనకు తోడైన ఉన్నవారు ఎవరో తెలుసా? సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి. యెహోవా నా పక్షమునుండగా మనకు విరోధి ఎవరు? అవును, తండ్రి మన పక్కనుంటే మనకు విరోధి ఎవరు చెప్పండి? ఏ సమస్యతో అయితే నీవు బాధపడుతున్నావో, ఏ కృంగుదలతో అయితే నీవు కృషించిపోతున్నావో, ఈరోజే దేవుని సన్నిధిలో నీవు ప్రార్థించు. దేవుని సన్నిధిలో ఆయనను అడుగు, ప్రభువా, ఈ సమస్యతో నేను నలిగిపోతున్నానయ్యా, ఈ సమస్యతో నేను కృంగిపోతున్నానయ్యా, నా కుటుంబంలో ఈ సమస్యల వల్ల నలిగిపోతున్నానయ్యా అని ప్రార్థించు. నీ ప్రార్థనకు గొప్ప జవాబు దయచేస్తాడు నా దేవుడు. నీ జీవితంలో ఎదుర్కొనే సమస్యలను, సవాళ్లను, నీ జీవితంలో ఎదుర్కొనే కష్టాలను, వీటన్నిటిని ఎదుర్కోవాలంటే ప్రభువు మనకి తోడుండాలి. ఆయనే చెప్తున్నాడు కదా, నేను నీ తోడున్నాను, భయపడొద్దు అని. కాబట్టి ఈ వాగ్దానాన్ని మనం క్లెయిమ్ చేసుకుని ఇప్పుడే ఉన్న చోటనే మన దేవుని పాదాల యొద్ద చేరి ఆయన సన్నిధిలో మనం ప్రార్థిస్తే గొప్ప జవాబును, గొప్ప ఆశీర్వాదమును, నీ యొక్క సమస్యలకు విడుదలను పొందుకుంటావు. ఇప్పుడే నాతో ప్రార్థిస్తావా? మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ వాగ్దానముతో మమ్మల్ని బలపరిచావు తండ్రి, నీకు స్తోత్రములు. భయపడకు, నేను నీకు తోడున్నానని నీవు మాతో మాట్లాడావు. దేవా, ఏ సమస్యలతో అయితే నీ పాదముల చెంత చేరి అడుగుతున్నామో అట్టి సమస్యలకు విడుదల ప్రసాదించండి. ఏ సమస్యను చూసి మేము భయపడుతున్నామో ఆ సమస్యను మా నుండి దూరం చేసి ఆ భయము నుండి మమ్మల్ని తొలగించండి. మహిమగల రాజా, నీకు స్తోత్రములు. ఈ వాగ్దానమును మా హృదయంలో నుంచుకుని ధైర్యముగా నీ మీదే ఆనుకుని జీవించే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. మహిమ, ఘనత, ప్రభావములను నీకు మాత్రమే ఆరోపిస్తాను. యేసు శక్తి కలిగిన నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్.